గత వైసీపీ ప్రభుత్వంలో ఎన్నికైన స్థానిక సంస్థల ప్రతినిధులు ఎక్కువ మంది వైసీపీ తరపున గెలిచిన వారు ఉద్దేశపూర్వకంగా నిధులు అడ్డుకోవడంగా కనిపిస్తోందనే విమర్శలు వచ్చాయి. విపక్షాలు ఈ ఆరోపణలు చేస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైసీపీ అనుకూల వర్గాలను దెబ్బతీయడానికి ఇలాంటి చర్యలు తీసుకుంటోంది అనే విమర్శలు ఉన్నాయి. ఇది రాజకీయ ప్రతీకారానికి సంకేతమా లేక నిజంగానే ఆర్థిక సంక్షోభమా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ప్రభుత్వం విగ్రహాలకు వేల కోట్లు ఖర్చు చేస్తోంది, కానీ మాకు జీతాలు ఇవ్వడానికి డబ్బు లేదంటే ఏమిటి ఈ దౌర్భాగ్యం? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించాలి అని పిటిషనర్లలో ఒకరైన జెడ్పీటీసీ సభ్యురాలు లక్ష్మీదేవి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక సంఘం నిధులు దుర్వినియోగం అవుతున్నాయా అంటూ ప్రశ్నించారు కూడా. ఇది ప్రభుత్వం పారదర్శకత లోపాన్ని సూచిస్తోంది. రాజకీయంగా చూస్తే పవన్ కళ్యాణ్ గ్రామీణాభివృద్ధిని చేసి చూపిస్తాను అంటూ గొప్పగా చెప్పుకుంటున్నా శాఖ అధికారులు కోర్టులో డబ్బులు లేవు అంటూ చెప్పుకోవాల్సిన దుస్థితి ఆయన రాజకీయ ఇమేజ్కు దెబ్బతీస్తోంది. జనసేన పార్టీ అధినేతగా ఆయన గ్రామీణ వర్గాలపై దృష్టి సారించినట్లు చెప్పుకుంటున్నా ఈ ఘటన ఆయన నిర్వహణ సామర్థ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. మరోవైపు కోర్టుల ప్రక్రియలోనూ రాజకీయ కోణం కనిపిస్తోందనే విమర్శలు ఉన్నాయి. న్యాయవాదులు కొందరు ప్రభుత్వం కోరితే సమయం ఇస్తుంది, ఇదే ఇతరులు కోరితే కనీస సమయం ఇవ్వటం లేదు అంటూ ఆరోపిస్తున్నారు. ఇది రాష్ట్రంలోని న్యాయ వ్యవస్థపై రాజకీయ ప్రభావాన్ని సూచిస్తుందా అనే అనుమానాలు కలుగజేస్తోంది. లక్షల కోట్ల అప్పులు తెచ్చి ఉద్యోగులు పెన్షనర్లకు సమయానికి చెల్లింపులు చేయలేకపోతున్న ప్రభుత్వం వేల కోట్లతో రోడ్లు వేస్తున్నామంటూ ప్రకటనలు చేయడం రాజకీయ ప్రచారానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ గ్రాస్ రూట్ స్థాయి సమస్యలను నిర్లక్ష్యం చేస్తోంది. హైకోర్టు విచారణలో మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ వివాదం కూటమి ప్రభుత్వంపై విపక్షాలకు మరిన్ని ఆయుధాలు అందిస్తోంది. వైసీపీ నేతలు ఇది ప్రజలకు ద్రోహం అంటూ ఆరోపిస్తుండగా కూటమి నేతలు మౌనం వహిస్తున్నారు. రాజకీయంగా ఇది 2029 ఎన్నికల ముందు గ్రామీణ వర్గాల్లో అసంతృప్తిని పెంచే అవకాశం ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి నిధులు విడుదల చేయకపోతే రాష్ట్ర వ్యాప్త ఆందోళనలు తప్పవని జెడ్పీటీసీ, ఎంపీటీసీలు హెచ్చరిస్తున్నారు. ఇది కేవలం ఆర్థిక సమస్య కాకుండా రాజకీయ వైఫల్యానికి అద్దం పట్టినట్లుంది.